కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కర్నూలు జిల్లాలోని బార్లపల్లి మండలానికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరారు. 500 మంది అనుచరులతో టీడీపీలోకి చేరిక. ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదే రకంగా సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం, అదే రకంగా ఎంపీటీసీ పేరు వీరేష్, వీరందరూ కూడా వార్డు సభ్యులు అందరూ కూడా ఈరోజు బార్లపల్లి గోలదడి గ్రామం నుంచి వారి ఆధ్వర్యంలో దాదాపు 300 నుంచి 500 మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ ఏదైతే వైసీపీ ప్రభుత్వం గతంలో స్థానిక సంస్థల్లో గెలిచిన సర్పంచుల నిధులు కూడా కొట్టేసిన చరిత్ర, ఈరోజు సర్పంచులందరూ భిక్షాటన చేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత వారి గ్రామ అభివృద్ధిని, అదే రకంగా సర్పంచుల యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు వారికి నిధులు కేటాయించిన దానికి వారందరూ ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు చేరడం జరుగుతుంది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రానున్న ఎన్నికలు ఏది జరిగినా కూడా ప్రజలు ఆశీర్వదించేది కూటమి అభ్యర్థులని చెప్పి తెలిసిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరి అభివృద్ధిని కొనసాగించాలని చెప్పి ఈరోజు వస్తున్నటువంటి వైకాపా పార్టీ నుంచి వస్తున్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా వారి యొక్క గ్రామాలు, వారి యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలు కూడా స్వేచ్ఛగా ఇక్కడ ఏదైతే మొదలుపెట్టి ఆ నిధులను కానీ అన్ని కానీ కేటాయించడం జరిగింది. కాబట్టి వారు చేయగలరని నమ్మకంతో ఈరోజు చేరడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో. వారిని నేను స్వాగతిస్తూ ఏదైతే ఎమ్మిగనూరు మండలంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా, పార్టీలను కూడా బలోపేతం చేసుకుంటూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న వారికి ప్రతి ఒక్కరు కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి రానున్న ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపించుకుంటారని తెలియజేస్తూ వారికి మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ సెలవు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీద అభిమానంతో మన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాశ్వరరెడ్డి గారి మీద అభిమానము, ఆయన ప్రజలకు సేవ చేసే విధానము, ఆయన గ్రామాలకు అభివృద్ధి చేయడానికి కట్టడంతో ఆయన పోరాటం చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం. మేము సర్పంచ్, ఎంపీటీసీ మెంబరు, వార్డు మెంబర్లు, మా గ్రామ ప్రజలు, మా ఆమ్లెట్ గ్రామ ప్రజలు మొత్తం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలేసి తెలుగుదేశం పార్టీ